ఇంగ్లీష్‌ని ఒక పద్ధతిగా, ఒక గ్రామర్‌గా నేర్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంటది సార్. అలా కాకుండా మంచి జాయ్‌ఫుల్‌గా నేర్చుకోవడానికి పాసిబుల్ అవుతదంటారా? ఉన్నాయండి. చాలా మెథడ్స్ ఉన్నాయి. వీటిని నాన్ కన్వెన్షనల్ మెథడ్స్ అంటారు. ఓకే. అయితే దీనికేంటంటే ఒక కమిట్మెంట్ ఉండాలి. రెండోది ఎవరేమంటారు అనేది బిడియం కూడా ఉండొద్దు. ఓకే. బికాస్ వీఆర్ ట్రైయింగ్ టు లెర్న్ సంథింగ్. హుహు. మనం సక్సెస్ కావడం ఇంపార్టెంట్. చాలా స్టెప్స్ ఉన్నాయి. ఒక 5 మెథడ్స్ చెప్తాను నేను ఇక్కడ. హుహు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఓటీటీలో అంటే చాలా మీడియాస్లో ఫార్మాట్స్లో మూవీస్ వస్తూ ఉన్నాయి, ఇంగ్లీష్ మూవీస్. సబ్‌టైటిల్స్ తోటి వస్తాయి జనరల్గా. ఒక 2 మినిట్స్ సీన్ అనేది తీసుకోండి మీరు. హ్మ్. 2 మినిట్స్ సీన్ ఒకసారి సబ్‌టైటిల్ తోటి చూడండి. దెన్ నెక్స్ట్ సబ్‌టైటిల్ లేకుండా చూడండి. మళ్ళీ సబ్‌టైటిల్ తోటి చూడండి, సబ్‌టైటిల్ లేకుండా చూడండి. ఇట్లా 3-4 టైమ్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది సబ్‌టైటిల్ లేకుండా కూడా. ఓకే. ఇంకోటి ఏం చేయండి అంటే ఏదో ఒక క్యారెక్టర్ తోటి మీరు ఫాలో అవుతూ వాళ్ళు చెప్పేటప్పుడే ఆ డైలాగ్ మీరు కూడా చెప్పండి. ఓకే. సో చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. హుహు. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు కూడా యాక్టర్ టోన్ని మిమిక్ చేయండి, అలా అని మాట్లాడే ప్రయత్నం చేయండి. చాలా Okay. ఎగ్జైటింగ్గా ఉంటుంది. దిస్ ఇస్ వన్ వే ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇంకోటి ఏంటంటే పుస్తకాలు చదవడం కష్టమేమో కానీ టు స్టార్ట్ విత్ పుస్తకాలు చదివే ముందు సినాప్సిస్ చదవండి, హుహు. రివ్యూస్ చదవండి. సో దాంతో ఏమవుతుందంటే చిన్నగా ఉంటుంది, హ్మ్. మన కథ అర్థమైపోతుంది, కథల్లో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఓకే. అండ్ ఇంకోటి రీడింగ్ కాంప్రహెన్షన్ పెరుగుతుంది. చదువుతూ ఉంటే సెంటెన్స్ ఫ్లో కూడా వస్తుంది. ఓకే. తర్వాత ఎక్కడైతే వర్డ్ మీకు తెలియదో అక్కడ అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి. మీ Okay. వొకాబులరీ కూడా మెరుగవుతుంది అనమాట. Mhm. దెన్ యూ విల్ స్టార్ట్ టు థింక్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లోనే ఆలోచించడం మొదలెడతాం. జనరల్గా మనం వేరే భాష వాళ్ళము తెలుగులో ఆలోచిస్తాం, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తాం. అవును. సో అక్కడి నుంచి మనం ఫ్రీ అయిపోవాలి ముందు. ఓకే. దెన్ ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. హ్మ్. టాక్ టు యువర్ సెల్ఫ్ ఇన్ ఇంగ్లీష్. మీకు మీరే మాట్లాడుకోండి ఇంగ్లీష్లో. రెండో మనిషితోటి సంబంధం లేదు. ఓకే. వైల్ వాకింగ్ ఆర్ బేతింగ్, హుహు. లేకపోతే ఎక్కడో ఒంటరిగా కూర్చున్నా కానీ ప్రాక్టీస్ చేయండి, రూమ్లో ఒక్కరున్నా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రైబ్ వాట్ యువర్ డూయింగ్. హుహు. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఐ యామ్ చెప్పండి. ప్రిపేరింగ్ ఫర్ ద షూట్. వెరీ గుడ్. హుహు. దెన్ ఎక్స్ప్లెయిన్ యువర్ ప్లాన్స్. అంటే ఎట్లా, హౌ యు ఆర్ ప్రిపేరింగ్. కలెక్టింగ్ ద మెటీరియల్ అండ్ హైలైటింగ్ ద పాయింట్స్ లైక్ దట్. ఇదే మీరు ఒక్కరే ఇట్లా అనుకుంటూ ఉన్నారనుకోండి, మీలో చాలా సులువుగా వస్తుందన్నమాట. తర్వాత ఇంకో మెథడ్ ఉంది ఇందులో. ఇమాజిన్ ఆర్గ్యూయింగ్ విత్ యువర్ ఫ్రెండ్. ఓకే. ఎవరో ఒకరితో, ఫ్రెండ్ రిలేటివ్ ఎవరైనా కావచ్చు. ఏదో ఒకటి సమ్ హైపోథెటికల్ సీన్, అంటే ఒక సినిమా చూసి వచ్చారు, క్లైమాక్స్ మీకు నచ్చింది, వాళ్ళకి నచ్చలేదు. ఆర్గ్యుమెంట్ ఎలా ఉంది, ఐ డోంట్ లైక్ ద క్లైమాక్స్, వై షుడ్ ద హీరో డై. సో ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ మీరే ఇమాజినరీగా చేసుకోండి అనమాట. ఓకే. ఇది అందరికీ కూడా చాలా సులువు. సో నరేట్ మెమరీస్ని డిస్క్రైబ్ చేయండి. అందరికీ మెమరీస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ చిన్నప్పుడు మీ తాత వేలు పట్టుకొని ఫీల్డ్స్లో నడుస్తున్నాను. సో ఫస్ట్ రైట్, ఓకే, దెన్ స్పీక్ అలౌడ్, అంటే చెప్పండి, Okay. ఇలా వెళ్ళాను, పొలంలో చాలా గ్రీన్గా ఉంది, అక్కడ మోటార్ స్విచ్ ఆన్ చేసాం. సో దిస్ ఆల్ హెల్ప్ యూ, అంటే మీ అంతటా మీరు చేస్తున్నారు, ఎవరో చెప్పట్లేదు. ఓకే. దెన్ ఫోర్త్ ఏంటంటే లెర్న్ త్రూ ఎమోషన్స్, నాట్ గ్రామర్. ఓకే. కొన్ని వర్డ్స్ ఏంటంటే ఎమోషనల్ వర్డ్స్ ఉంటాయి, వాటికి మనం అలాంటి ఫీలింగ్ తెచ్చామనుకోండి, ఆ వర్డ్ అట్లా ఇంప్రింట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెలంకలీ అని ఉంటుంది వర్డ్, అంటే చాలా సాడ్నెస్, మెలంకలీ ఇట్లా ఓకే. ఎక్స్టసీ అంటే విపరీతమైన సంతోషం అనమాట. ఎక్స్టసీ, ఇలా వర్డ్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. Okay. దెన్ అలాగే యాంగ్షియస్ అనే వర్డ్, అంటే ఒక నర్వస్నెస్ తోటి కూడుకున్న భయం అనమాట, యాంగ్షియస్. సో మీ ఎమోషన్కి వర్డ్కి లాక్ అయ్యి ఎప్పటికీ మీరు మర్చిపోరు అనమాట. ఓకే. ఫిఫ్త్ది ఇది, మీరు ముందు ఒక బుక్ కొనుక్కోండి, బ్యూటిఫుల్ బుక్ కొనుక్కోండి. ఎందుకు, దీన్ని బ్యూటిఫుల్ సెంటెన్స్ బుక్ అంటారు కాబట్టి. కీప్ ఏ బ్యూటిఫుల్ సెంటెన్స్ బుక్. ఓకే. బ్యూటిఫుల్ సెంటెన్సెస్ ఎక్కడెక్కడ మీకు కనబడ్డా వాటిని అందులో రాయడం మొదలెట్టండి. మంచి Okay. కొటేషన్స్ అక్కడెక్కడ న్యూస్ పేపర్లోనూ ఇంకెక్కడో కనబడుతూ ఉంటాయి, అది రాయండి. మంచి ఎక్స్ప్రెషన్స్, మంచి లైన్స్, మంచి పారాగ్రాఫ్, ఏది మీకు మంచిగా అనిపిస్తే, బ్యూటిఫుల్గా అనిపిస్తే అది రాయండి, నోట్ చేసుకోవచ్చు. నోట్ ఓకే. చేసుకోవచ్చు. సో ఇందులో ఏమైనా కష్టం అనిపిస్తుందా మీకు? లేదు, లేదా, అంటే చాలా fun గా ఉందా? సరదాగా Yeah, yeah. నేర్చుకున్నట్టు అనిపించింది. సో నెక్స్ట్ టైం వీల్ కమ్ విత్ అనదర్ 5-6 పాయింట్స్. డెఫినెట్లీ.